అదో వికృత పాలసీ, అదో విధ్వంస పాలసీ, అదో రాక్షస పాలసీ. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రత్యర్థుల రక్తం కళ్ళ చూసే పాలసీ, వారి ప్రాణాలు తీయడానికి స్కెచ్ గీసే పాలసీ. ఇదేదో క్రిమినల్ గ్యాంగ్ తీసుకొచ్చిన పాలసీ కాదు సార్. రాజకీయ నాయకులమనే ముసుగులో, ప్రజా ప్రతినిధులమనే ముసుగులో పచ్చమూక తీసుకొచ్చిన పాలసీ. అధికారంలోకి వచ్చిందే తడవుగా దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, తలలు పగలగొడుతున్నారు, కాళ్ళు విరగ్గొడుతున్నారు, కత్తులతో పొడుస్తున్నారు, ఇళ్లలోకి చొరబడుతున్నారు, మహిళల్ని వివస్త్రల్ని చేస్తున్నారు, క్రిమినల్ గ్యాంగ్ను మించి అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇదంతా ఆ పచ్చమూక పాలసీలో భాగమే. ఇప్పుడు వారి అరాచకం పరాకాష్ఠకు చేరింది. ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెబుతారా? ప్రజాస్వామ్యంలో, రాజకీయ యుద్ధంలో ఎవడైనా ప్రత్యర్థిని ఓడించాలని అనుకుంటాడే కానీ భౌతికంగా లేకుండా చేయాలని అనుకోడు. అలా అనుకునే నేత ఒకరున్నారు. పేరు చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఇప్పటి వరకు జగన్పై బూతులతో, అసభ్య పదజాలంతో సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడి ఈ సమాజంలో తను కూడా ఓ మనిషేనని, ఓ రాజకీయ నాయకుడేనని మర్చిపోయి పచ్చి బూతులతో రెచ్చిపోయిన చింతకాయల అయ్యన్న పాత్రుడు తన మనసులో ఉన్న పచ్చమూక పాలసీని బయటపెట్టాడు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదట. చిచి, ప్రత్యర్థి చావు కోరుకునే ఇతను ఓ నాయకుడేనా? వీళ్లకు అధికారం ఇచ్చింది ఇందుకేనా? పచ్చమూక పాలసీని రాష్ట్రమంతా విస్తరిస్తున్నారా అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మనిషి రూపంలో ఉన్న మనిషిలానే మాట్లాడే చింతకాయల అయ్యన్న పాత్రుడు జగన్ ఉద్దేశించి ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. వాడు ఓడిపోయాడు కానీ సావలా. మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్ లో ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. ప్లీజ్ లెక్కోటి కొట్టాలా మళ్ళీ మొత్తం ఓడిపోయింది కానీ చావలేదు. మంచిదే లేదు. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు మన దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ ఈ ధైర్యం నచ్చింది. చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు. ఇంతే బావుని చచ్చిపోయి కొట్టరా. బావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. దానికి నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసుకుంటారు. ఈ స్లాగన్ వాడాలి. విన్నారుగా అయ్యన్న పాత్రుడి అహంకారపు మాటలు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదట. జగన్ ఒక పామట, ఆ పామును చంపాలట. మనసులో ఎంతటి విషం, రాజకీయ ప్రత్యర్థిపై ఎంతటి ద్వేషం. ఒక్కటి మాత్రం నిజం బాస్, ఇది యథాలాపంగా అన్న మాటలు కావు. మనసులో ఉన్న విషమే మాటల రూపంలో బయటకొచ్చింది. కానీ ఈ మాటల వెనుక అసలు స్కెచ్ ఏంటన్నది బయటకు రావాల్సి ఉంది. దానికంటే ముందు ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. క్వశ్చన్ నెంబర్ 1, అధికారంలోకి రాగానే ఎల్లో పాలసీని రాష్ట్రమంతటా అమలు చేస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, ఎల్లో పాలసీలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి, అవునా కాదా? పాయింట్ నెంబర్ 3, పాలసీలో భాగంగానే పట్టపగలు నడి రోడ్డుపై కత్తులతో విరుచుకుపడుతున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, ఎల్లో పాలసీలో భాగంగానే గుంపులు గుంపులుగా ఇళ్లపై పడి కొట్టి బట్టలిప్పించి కాళ్లు పట్టించుకుంటున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, ఎల్లో పాలసీలో భాగంగానే రాళ్లు కర్రలతో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, ఎల్లో పాలసీలో భాగంగానే యూనివర్సిటీల్లోకి చొరబడి వీసీలపై విరుచుకుపడుతున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, ఎల్లో పాలసీలో భాగంగానే ప్రభుత్వ ఆస్తులను ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, ఎల్లో పాలసీలో భాగంగానే వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వారికి పథకాలు ఇవ్వమంటూ బెదిరిస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, ఎల్లో పాలసీలో భాగంగానే జగన్ ఓడిపోయాడే కానీ చావలేదంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, ఎల్లో పాలసీలో భాగంగానే చింతకాయల అయ్యన్న పాత్రుడు తన మనసులో మాట బయట పెట్టాడు, అవునా కాదా?